హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని మనం పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి. మనకి హ్యాండ్స్ క్లాత్ తక్కువైనా సరే మనం ఎలా జాయింట్ చేసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి అంచు ఉంది కాబట్టి అంచు మనకి తక్కువైనా సరే మనకి హ్యాండ్ లూజు సరిపోతుంది. నార్మల్ ప్లెయిన్ అయినా సరే మన హ్యాండ్స్కి జాయింట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెజర్మెంట్స్తో చూపిస్తున్నాను మనకు. ఇప్పుడు మెజర్మెంట్ అనేది హ్యాండ్స్ పైనుంచి అయినా తీసుకోవచ్చు లేదా లోపల నుంచి అయినా తీసుకోవచ్చు. మన ప్లెయిన్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా 1.5 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1 ఇంచ్ వరకు లోపల ఫోల్డింగ్ చేసే వరకు మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎందుకంటే పొడవు ఎంత ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళు హాఫ్ వరకు మార్కింగ్ చేసుకొని లోపల ఫోల్డ్ చేసుకోవచ్చు. లేదా మనకి ఇంత బార్డర్ ఇంట్రెస్ట్ అనుకునే వాళ్ళు కంపల్సరీ క్లాత్ని యాడ్ చేసుకొని కింద వెనక్కి తిప్పేసుకోవచ్చు లైనింగ్ బ్లౌజ్ అయినట్లయితే. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి మార్కింగ్ పైనుంచి. ఇప్పుడు కరెక్ట్గా పొడవుకు ఒక మార్కింగ్ తీసుకోవాలి. ఖర్చు పైకి పెట్టుకోండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. కరెక్ట్గా ఖర్చుతో పైకి పెట్టుకొని పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే చంక భాగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే చంక భాగం లూజ్ తీసుకోవాలి. ఇప్పుడు పొడవుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసిన తర్వాత జాయింట్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా అనేది మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షోల్డర్ దగ్గర 1.5 వరకు స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి లోతు తీసుకోవాలి. ఈ విధంగా నేను ముందు స్ట్రైట్ కట్ చేసేస్తాను ముందు. అప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయింట్ చేయడం చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు మనకి సైడ్ ఎడ్జెస్ అనేవి ఈక్వల్గా లేదు కాబట్టి ఈక్వల్గానే కట్ చేసేస్తున్నాను. ఇప్పుడు సైడ్ ఎడ్జెస్ అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోండి. ఇప్పుడు హ్యాండ్ లూజ్ తీసుకోవాలి. ఫస్ట్ మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ఎలాంటి బ్లౌజ్ అయినా సరే జాయింట్ మనకి క్లాత్ అనేది తక్కువైనా సరే జాయింట్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. క్లాత్ తక్కువైనా సరే మనకి ఖర్చు అనేది కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కనిపించదు. ఇప్పుడు కరెక్ట్గా ఈ విధంగా వేసుకోండి. ఇప్పుడు మనకి రెండు జాయింట్ చేసినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మెయిన్ క్లాత్ జాయింట్ చేసేటప్పుడు క్లాత్ అనేది తగ్గుతుంది కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ పైన మనం ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోవాలి. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, అలాగే ఖర్చు పైకి పెట్టుకుని పైకి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది. అలాగే లోపల ఫోల్డింగ్ దగ్గర కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. మన బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి. అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు కింద కూడా కట్ చేసుకోవాలి. ఇప్పుడు లోపల ఫోల్డింగ్ చేసే దగ్గర కొంచెం కట్ చేసుకోవాలి. అంటే అక్కడ వరకు పొడవని తెలియడం కోసం. అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. మిడిల్ పాయింట్ ఎప్పుడు కూడా షోల్డర్ మిడిల్కి రావాలి. అప్పుడు మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 2 హ్యాండ్స్కి కూడా మనం లోత్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క హ్యాండ్కి కూడా ఒక్కొక్కటి జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ సెంటర్ కూడా లోపలికి వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా క్లాత్ పై నుంచే తీసుకోవాలి.
ఇప్పుడు రైట్ సైడ్ సెంటర్ కూడా లోపలికి వేస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి మనం లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు 2 సైడ్స్ కూడా ఇటు సైడ్ కూడా అదే విధంగా వేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది మనకి ప్లెయిన్ తెలియదు కాబట్టి ముందే మార్కింగ్ చేసుకోండి రాంగ్ సైడ్ని. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైన కూడా మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడి నుంచి అయితే ఉందో అక్కడి నుంచి మనం లోతు అనేది తీసుకోవాలి. ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంక భాగంలో ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఫోల్డింగ్స్ అనేది కరెక్ట్గా చూసుకోండి మెయిన్ మనకి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ లోతు భాగం ఎప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోవాలి. మనకి బ్లౌజెస్ ఒకటే కాదు, డ్రెస్సెస్ కానీ ఫ్రాక్స్ కానీ దేనికైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఒక్కొక్కటే జాయింట్ చేసుకోవాలి. ఎలా జాయింట్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు మనం ఒక్కొక్కటి కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోవాలి. మనం ఓన్గా ఇంటి దగ్గర ఉండే బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీషో యాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క సైడ్ కూడా ఎలా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు.